హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో మంచి డిజైనర్ ఫ్రాక్ అయితే ఎలా డిజైన్ చేయబోతున్నాను మెజర్మెంట్తో సహా మీకు ఈ బ్లాగ్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే క్లియర్ డీటెయిల్స్తో షేర్ చేయబోతున్నానండి. సో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే కనుక. సో నేను ఆ వీడియోనే మీకైతే ఈరోజు మీకు మెజర్మెంట్స్తో సహా అన్నీ చెప్తాను అనమాట. సో నేను డైలీ బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. బట్ మీకు బోర్ కొట్టిస్తూ ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు ఈ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను. బట్ ఏమవుతుందంటే నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చిందన్నమాట. సో మీకు డ్రెస్సెస్ గురించి చెప్పండి, టైలరింగ్ క్లాసెస్ కోసం చెప్పండి అని. బట్ ఇది చాలా ప్రొఫెషనల్గా చేయాలండి ఈ వీడియో. ఎవరైనా ఉండి షూట్ చేస్తే పర్వాలేదు, లేదంటే నేను ఒక్కడిదాన్ని ఇలాగ కటింగ్ చేస్తూ ఇలా మెజర్మెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది కష్టం అయిపోతుంది అన్నమాట. సో ఇది చాలా ప్రొఫెషనల్గా ఉంటేనే వీడియో మీకు డ్రెస్సెస్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఫైనలీ ఎట్టకేలకైతే ఈరోజు అయితే వీడియో చేశాను. సో నేను డిజైన్ చేయబోతున్నాను ఎక్సెల్ సైజ్ ఫ్రాక్ అండి. ఇప్పుడు పైన అయితే బాడీ కట్ చేస్తున్నాను అనమాట. సో మీకు బాడీ లూజ్ అయితే నేను 12 తీసుకున్నాను, లెంత్ అయితే 14 తీసుకున్నాను అనమాట. ఇంకా హార్మ్ లెంత్ కానీ షోల్డర్ లెంత్ అది షోల్డర్ వచ్చి 6, ఆర్మ్ లెంత్ కూడా 6 తీసుకున్నాను. సో బోట్ నెక్ పెట్టాను కదా, నెక్ లెంత్ అయితే 4 తీసుకున్నాను అనమాట. సో అదండి, ఇలాగ పైన బాడీ అయితే కట్ చేస్తాను. ప్రిన్స్ కట్ మాట నేను డిజైన్ చేసేది. బట్ ప్రిన్స్ కట్ నేను స్టిచ్చింగ్ చేసినప్పుడే కూడా కట్ చేస్తాను, అది ఎలాగో చూపిస్తాను. నెక్స్ట్ ఇంకోటి 3 లేయర్స్ ఫ్రాక్ మాట అండి. కింద పైన బాడీ తీసాను కదా, కింద 3 లేయర్స్ నెట్ అయితే 10 మీటర్స్ నెట్ తీసుకున్నానండి. పైన బాడీకి మీటర్ తీసుకున్నాను. బాడీ అయిపోయింది కదా, ఇప్పుడు 10 మీటర్స్ తీసుకున్నాను కదా. 10 మీటర్స్లో 3 లేయర్స్. ఫస్ట్ లేయర్ నెట్ వస్తుంది, సెకండ్ లేయర్ నెట్ వస్తుంది, లోపల థర్డ్ లేయర్ మాత్రం క్రేప్ లైనింగ్ అయితే వస్తుంది అన్నమాట. అది 3 మీటర్స్ లైనింగ్. సో ఫస్ట్ లేయర్ అయితే కనుక లెంత్ వచ్చేస్తే కనుక 42 మాట. 42కి 32 కట్ చేశాను. కింద 10 ఇంచెస్ ఏంటి ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట. అలాగా టోటల్ లెంత్ కలిపి 42 పైన బాడీ కాకుండా. సో సెకండ్ లేయర్ వచ్చేస్తే కనుక సెకండ్ లేయర్ ఒక 40 పెడుతున్నానండి. 40 కానీ లేదంటే 40 అలా అయితే పెట్టుకోవచ్చు, 42 కానీ అలా పెట్టుకోవచ్చు అన్నమాట. సెకండ్ లేయర్ అయితే కనుక ఫస్ట్ లేయర్ ఏంటంటే మాత్రం ఫ్రిల్స్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ లేయర్కి నెట్కి కింద ఫ్రిల్స్ వేస్తాను, ఆ లెంత్ వచ్చేస్తే 10 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట ఫ్రిల్స్కి. బట్ ఆ ఫ్రిల్స్ది ఇన్ని మీటర్స్ అనేది ఉండదు. ఫస్ట్ లేయర్ అయితే 3 మీటర్స్ తీసుకున్నాను. 3 మీటర్స్ తీసుకొని 32 తీసుకున్నాను, 10 ఇంచెస్ ఫ్రిల్స్, అలా 42 అయితే కనుక అయింది. సెకండ్ లేయర్ అయితే 40 అయితే అయ్యింది. లోపల లైనింగ్ అన్నది కట్ చేస్తాను, అది అయితే 3 మీటర్స్ మాట. అది లోపల లైనింగ్ ఎంతైనా ఉండొచ్చు, మీకు లెంత్ 40, 35 ఎంతైనా ఉండొచ్చు మాట. ఇదే నేను తీసుకున్న లోపల క్రేప్ లైనింగ్, సాటిన్ లైనింగ్ మాట. సో అది ఇప్పుడు చిన్నది ఒక బోర్డర్లా కట్ చేశాను కదా, అదేంటంటే హ్యాండ్స్కి మాట చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టారు. అది ఎలాగో మీకు డిజైన్ చేసినట్టు చెప్తాను. సో లోపల సాటిన్ లైనింగ్ వచ్చి 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఇది పైన నేను టోటల్ లెంత్ ఎంత చెప్పాను, పైన 42 చెప్పాను కాబట్టి ఈ సాటిన్ లైనింగ్ కూడా 40 పెట్టుకోవచ్చు, 38 అయినా పెట్టుకోవచ్చు అది. సో ఇప్పుడు కటింగ్కి వచ్చేస్తే కనుక ఇలాగా నేను నెక్ ఉంది కదండి, నెక్ తిరిగేసి ఆ లైనింగ్ స్టిచ్ చేసేస్తున్నాను. దీనికి ఏమి బకరం అవన్నీ యాడ్ చేయట్లేదు. ఇలాగ బాడీ ఫుల్గా స్టిచ్ చేసిన తర్వాత పైకుట్టు వేసాక అప్పుడు ప్రిన్స్ కట్ చేసి నేను ప్రిన్స్ కట్ అనేది అటాచ్ చేస్తున్నాను అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ వేరేగా ప్రిన్స్ కట్ వేరే సపరేట్ చేసుకుంటారు. బట్ అన్ని పీసులు ఎందుకని చెప్పి స్టార్టింగ్లో మిషన్ మీదకి వచ్చాక నేను కట్ చేస్తాను. సో బ్యాక్ ఫ్రంట్ పైన బాడీ అయితే డిజైన్ చేస్తాను. ఇదిగోండి నెట్ కూడా పైన ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ కూడా ఇలాగ ఫ్రిల్స్ పెట్టేసి చిన్న థ్రెడ్ పెట్టి లాగుతాం కదా, అలా లాగాలన్నమాట ఫ్రిల్స్ అయితే కనుక. సో అదంతా ఇంకో 2 లేయర్స్ అయితే వచ్చేసిందండి నాకు నెట్. 2 లేయర్స్ వచ్చేసిన తర్వాత ఇలా బాడీకి అయితే అటాచ్ చేసేయాలన్నమాట. ఫస్ట్ లేయర్ కొంచెం షార్ట్గా వస్తుంది, ఎందుకంటే నేను ఫ్రిల్స్ దానికి అటాచ్ చేస్తాను కాబట్టి అప్పుడు ఫుల్ లెంత్ అయితే సరిపోతుంది. ఇదిగోండి, ఇది లోపల థర్డ్ లేయర్ సాటిన్ అయితే నేను కుడుతున్నాను. ఫ్రిల్స్ ఎలా పెడతానో చూసారు కదా, ఒక థ్రెడ్ లైన్ కుట్టాక థ్రెడ్ని కొంచెం కొంచెం లాగుతూ జరుపుతుంటే మనకి ఫ్రిల్స్ రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇలా రెడీ అయిపోయిన దాన్ని మనం అలాగ బాడీకి అటాచ్ చేసేయచ్చు. అది ఫ్రిల్స్ ఇది ఒకలాగా పెట్టుకోవచ్చు స్టైల్లో. ఇంకోటి ఏంటంటే గౌన్కి పెట్టుకుంటూ వస్తారన్నమాట. బట్ మ్యాక్సిమం నెట్కి ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్రిల్స్ ఈజీగా ఉంటుంది. సో ఇదిగో నెట్ కూడా నేను అటాచ్ చేశాను. ఇదిగో తెలుస్తుందా మీకు, ఫస్ట్ లేయర్ కొంచెం షార్ట్గా ఉంది కదా, ఎందుకంటే నేను కింద ఫ్రిల్స్ యాడ్ చేస్తాను కాబట్టి. సో సెకండ్ లేయర్ కింద వరకు ఉంది. లోపల థర్డ్ లేయర్ లైనింగ్ మాట, ఆ లైనింగ్ చూసారా సెకండ్ థర్డ్ రెండు ఈక్వల్గా ఉంది. ఓన్లీ ఫస్ట్ లేయర్ మాత్రమే కొంచెం షార్ట్ ఉంది, ఎందుకంటే దానికి ఫ్రిల్స్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఫుల్గా వచ్చేస్తుంది లెంత్. ఇదిగోండి 10 ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఫ్రిల్స్కి నేను లెంత్ అయితే కనుక. లూజ్ మనం పెట్టే కొలది ఎంతైనా పెట్టుకోవచ్చు, ఫ్రిల్స్ కాబట్టి ఎంత పడుతుందో తెలియదు. సో ఇప్పుడు ఫైనల్గా అవుట్పుట్ అయితే మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చింది. ఫ్రిల్స్ పెట్టాక చాలా మంచి లుక్ అయితే వచ్చింది. సో ఇదండి, నేను 3 లేయర్స్ వేసాను అనమాట టోటల్గా.
మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ లేయర్ అయితే ఫ్రిల్స్తో కలిపి ఫస్ట్ లేయర్ 42, సెకండ్ లేయర్ 40, లోపల థర్డ్ లేయర్ లైనింగ్ వచ్చేసి అది 38 అని 48 మన ఇష్టం వచ్చినంత పెట్టుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేస్తే ఇలాంటి బిట్ మిగలడం చాలా కష్టం. 10 మీటర్స్ నెట్లో నాకు అసలు చాలా అడ్జస్ట్ చేసుకొని నేను కుడుతున్నాను. సో నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ను ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకున్నాను. సో దాన్ని ఏంటంటే ఇలాగా ఫ్రిల్స్ పెట్టేసి కుట్టేసాను అనమాట. కుట్టేసి ఇలాగా 2 లేయర్స్ లాగా హ్యాండ్స్ దగ్గర వేసాను. చూడ్డానికి మనకి స్లీవ్లెస్ లా లుక్ ఉంటుంది, మంచి జూలు వచ్చి ఎక్కువగా బేబీ ఫ్రాక్స్కి ఈ హ్యాండ్స్ అన్నది వస్తుంది అనమాట. సో మంచి లుక్ ఉంటుంది. ఇదిగోండి ఇలా లాగితే కొంచెం ఏంటంటే బఫ్ ఉన్నది తెలుస్తుంది అనమాట. సో ఇది మీకు నేను చూపించినప్పుడు అర్థమవుతుంది. ఇదిగోండి అదే హ్యాండ్స్కి ఇలా వస్తుంది అనమాట. అంటే స్లీవ్లెస్ లుక్ ఉంటుంది, హ్యాండ్ ఉన్నట్టు లైట్గా కూడా ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి ఇలా స్లీవ్లెస్ వద్దనుకుంటే హ్యాండ్స్ కూడా తీసేయచ్చు. సో ఎప్పుడైనా మనకి స్లీవ్లెస్ వద్దు హ్యాండ్స్ వేసుకోవాలి అనుకున్నా నేను హ్యాండ్స్ అయితే కొంచెం పక్కకు పెట్టాను అనమాట, సేఫ్ సైడ్. ఫ్యూచర్లో ఇన్ కేస్ కావాలి వేసుకోవాలనుకుంటే కనుక. సో కానీ ఎంత బుజ్జిగా ఉన్నదంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్ సూట్ అయింది. ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా లావెండర్ కలర్ వచ్చేస్తే, పర్పుల్ వచ్చేస్తే కనుక. సో యాస్టీజ్ అనుకున్నట్టు వచ్చిందన్నమాట. అవుట్ఫిట్ అయితే ఒక మంచి డిజైనర్ లుక్ అయితే కనుక తీసుకొచ్చింది. ఇలా కన్నా వేసుకున్నప్పుడైతే బాగా తెలుస్తుంది. గేరా కూడా చాలా పెద్దది వచ్చింది, చూడడానికి ఒక బార్బీ ఫ్రాక్ లుక్ అయితే కనుక నిజంగా వచ్చింది. బ్యాక్ సైడ్ అంటే థ్రెడ్స్ పెట్టాను, బ్యాక్ సైడ్ కూడా ఉక్స్లు వేసానండి, ఎందుకంటే వేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది అన్నమాట. నిజంగా ఎంత బాగుందంటే, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. నిజంగా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.